ఆటోమేటిక్గా పార్టీ అధ్యక్షునికి కానీ అందరికీ అది వర్తిస్తుంది. కవిత ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది, కవిత కన్ఫ్యూజన్లో ఉన్నట్టు. అయితే ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ తర్వాత కేఏ పాల్ ఒకటి రిలీజ్ చేశారు, ఒక వీడియో. కవితను నిజంగా బీసీల కోసం పోరాడతా అని చెప్తున్నావు కదా, మరి తనతో వచ్చి కలిసి పనిచేయి, ప్రజాశాంతి పార్టీలో చేరమని కేఏ పాల్ ఇచ్చిన పిలుపు ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకసారి చూద్దాం కేఏ పాల్ ఏమన్నారు. గారు కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే, నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. కేసీఆర్ గారు కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే, రైట్, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల కోసం పోరాడేది ఉంటే రా, ప్రజాశాంతి పార్టీలో కలువు, నాతో కలిసి పనిచేయి. జూబ్లీహిల్స్లో ఎలాగో ఉప ఎన్నిక ఉంది, మనం పోటీ చేద్దామంటూ కూడా ఒక రకమైన విజ్ఞప్తి, సూచన కవితకు ఆఫర్ చేస్తున్నారు కేఏ పాల్ గారు. చూడాలి మరి కవిత ఎలా రియాక్ట్ అవుతుంది కేఏ పాల్ గారి ఆహ్వానంపై అనేది. అయితే ప్రెస్ మీట్లో రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై ఆసక్తికర కామెంట్ చేశారు. ఆమె చేసిన కామెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే రఘునందన్ రావు పార్టీ నుంచి బయటకు పోవడానికి హరీష్ రావే కారణం అన్నారు. హరీష్ రావు వల్లే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచారన్నారు. ఆ రెండు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై ఆయన రియాక్ట్ అవుతున్నారు బీజేపీ కార్యాలయంలో. ఒకసారి చూద్దాం ఏమంటున్నారు. అడగోలు మాటలు బయటకు వస్తే ఏమనుకున్నాం, మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్ని మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు. ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్ చెరువులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, ఇకపోతే ఐడిఐ బాలానగర్లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాం. రైట్, రఘునందన్ గారు అయితే ఏదో చాలా ఆశించినట్టున్నారు కవిత ప్రెస్ మీట్లో. చాలా అంశాలు అంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అంతర్గత అంశాలు చాలా బయటకు చెప్తుంది ఆమె అని ఆశించినట్టున్నారు. కొంత డిసప్పాయింట్ ఆయనలో కనిపిస్తుంది. చాలా అంశాలు చెప్పలేదు, భవిష్యత్తులో ఏమైనా వస్తాయో చూద్దామంటున్నారు. ఇదే కవిత ప్రెస్ మీట్పై, కవిత ఆలోచన విధానంపై, కవిత చేసిన ఒక్కొక్క అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, మీరు కవిత ప్రెస్ మీట్ ఫాలో అయి ఉంటారు. చాలా అంశాలు ఆమె చెప్పినప్పటికీ ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఓవరాల్గా చూసినప్పుడు ఒకటే అంశం, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళిద్దరి వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. వాళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. నాన్న కేసీఆర్, అన్న కేటీఆర్, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నిజాలు మాట్లాడిన నన్ను బయటకు పంపారు, అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, జర జాగ్రత్త. ఇది ఆమె చేస్తున్న హెచ్చరికలాగా అనిపిస్తుంది. ఏమనిపించింది మీకు ఆమె ప్రెస్ మీట్ మొత్తం చూస్తే? ఏమనిపిస్తుందండి? అంటే ఈ సాధారణంగా ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్లో ఆమె ఒక మాట అన్నారు. నా రిపీట్ వాయిస్ నెంబర్ నాకు ఈకో వస్తుంది. కళ్యాణ్ పీసీఆర్ కొంచెం సెట్ చేయండి అది. హలో నాగేశ్వర్ గారు, ఇప్పుడు చెప్పండి. అంటే కవితనే ఒక మాట అన్నారు, నా ఫ్యామిలీలో అనేక అంశాలు ఉన్నాయి, నేను చాలా బాధపడ్డ అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను బయట పెట్టడం లేదు, ఎందుకంటే అవి ప్రజలకు అనవసరం గనక
ప్రజలకు సంబంధించిన అంశాలే మాత్రమే నేను చెప్తున్నాను అన్నది. కానీ రియాలిటీలో ఇందులో ప్రజలకు సంబంధించిన అంశం ఏమీ కనిపించలేదు. అవును, ఇందులో ప్రజలకు సంబంధించిన డైమెన్షన్స్ ఏమున్నాయి? బీఆర్ఎస్లో అంతకన్నా ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉండే అంతర్గత తగాదాలు, అంతర్గత పేచీలు తప్ప మరొకటి కాదు. సో దానివల్ల ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు ఇచ్చిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షాలు ఉంది కనుక ప్రత్యర్థులకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే మీరు దోచుకున్న దాంట్లో పంచుకోవడంలో మీకు పంచాయతీ ఉంది అని వాళ్ళు అనడానికి ఒక ఆస్కారాన్ని, అవకాశాన్ని ఇస్తున్నారు. నేను అనడం లేదు. అందువల్ల ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్గా పార్టీ ఇంటర్నల్ డిస్ప్యూట్ను రచ్చకెక్కించి బయట చెప్పుకున్నట్టే ఉంది తప్ప పబ్లిక్ ఇష్యూ ఏముంది ఇందులో? అందులో పొలిటికల్ టోన్ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్లో లేదు. ఆమె చెప్పినప్పుడేమో నేను ప్రజలకు సంబంధించిన అంశాలు, పొలిటికల్ అంశాలు చెప్తున్నాను అన్నారు. కానీ ఇది ఓవరాల్గా పర్సనల్ అంశాలు, ఏదో ఆమె ఫ్యామిలీకి సంబంధించిన లేదా పార్టీలోని ఇంటర్నల్ అంశాలు. సో అందువల్ల దీంట్లో ఆ సీరియస్నెస్ అనేది నాకు కనిపించలేదు. ఎందుకంటే మీకు పొలిటికల్గా ఒక అంశం పైన నేను ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్న రోజు కూడా మీకు గుర్తుండి ఉంటుంది, విద్యుత్ అంశం కూడా ఆ సమయంలో కరెక్ట్గా ఆ టైంలో డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత తెలంగాణ ఇష్యూ ఎత్తుకున్నాడు. అవును. సో అందువల్ల ఒక ఇష్యూ పైన డిఫర్ అయ్యాలి ఒక పార్టీలో అంటే ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ ఉండాలి, అది కూడా ప్రజలు అంగీకరించే ఇష్యూ ఉండాలి. ఇది మొదటిగా లోపం కనబడుతుంది. రెండవది హరీష్ రావు, సంతోష్ రావులు సర్వం చేశారు కేసీఆర్ కేటీఆర్లను మోసం చేస్తున్నారని. తెలంగాణ సమాజంలో ఎవరు కూడా కేసీఆర్ అంత అమాయకుడని, కేసీఆర్ మోసపోతూ ఉంటాడని, కేసీఆర్ మోసం చేయగలిగిన సామర్థ్యం ఇంకొకరికి ఉందని భావించరు. మరి కవిత చెప్తున్న అంశం కొద్దిగా ఆసక్తిగా, ఆశ్చర్యకరంగా ఉంది. కేసీఆరే కాదు కేటీఆర్ కూడా మోసపోతున్నారు హరీష్ రావు, సంతోష్ రావుల చేతిలో అని. అందువల్ల అది సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్. ఎందుకంటే కేసీఆర్కున్న స్టెమినా, స్టేచరు, ఆయన పర్సనల్ పొలిటికల్ ప్రొఫైల్ తెలిసిన ఎవరు కూడా అనుకోరు. కేసీఆర్ యొక్క స్వభావం తెలిసిన. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ మూడవది థర్డ్ ఆస్పెక్ట్ ఆమె నాకు ఒకటి అనిపించింది, పార్టీలో ఉన్న నేతల మధ్య కొంత అభద్రతా భావం క్రియేట్ చేసేలా హరీష్ రావు పై కానీ, సంతోష్ రావు పై కానీ, ఎమ్మెల్సీలు నవీన్ రావు, తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలపై కూడా ఆరోపణలు చేశారు. దానికంటే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇంకా తనకు మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పాడు ఈయన ఇక్కడ ఏదో వెంచర్ చేస్తున్నాడంటూ ఆయన పేరు బయట పెట్టారు. అంటే ఆ పార్టీలో ఏదో అంతా గూడుపుటాన్ని జరుగుతుంది, లేకుంటే అంతా అవినీతి జరుగుతుంది. ఇలా అది అల్టిమేట్గా మళ్ళీ బీఆర్ఎస్కే నష్టం చేకూర్చేలా ఉన్నాయి కదా ఆమె మాటలు. దాన్ని ఎలా చూడాలి మనం? అంటే బీఆర్ఎస్ తన సస్పెండ్ చేసింది కనుక బీఆర్ఎస్ను ఏదో రకంగా టార్గెట్ చేయడానికి ఆమె వ్యూహాత్మకంగా చేయొచ్చు. కానీ అది ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయం. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పొలిటీషియన్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూ, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అంశాన్నే ముందు పెట్టాలి. ఇప్పుడు మీకు నవీన్ రావుతో పంచాయతో, పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పంచాయతో, ఆ శ్రీనివాసరెడ్డి మేఘా కృష్ణారెడ్డితో కలిపి వెంచర్ చేయడమో, దానికి పల్లారాజేశ్వరి మీకు చెప్పడమో, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు పెద్దగా రిలవెంట్ ఏముంటుంది చెప్పండి? రాజకీయాల్లో ఒకటి మాత్రం అనుకుంటారు, రాజకీయాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని. ఇది కొత్తగా తెలిసేది. రాజకీయాల్లో అవినీతి జరుగుతోంది, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, కానీ చాలా జరుగుతోంది. ఇందులో అందరూ భాగస్వాములే అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి ఏం అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టు ఆమె వ్యూహాత్మకంగా బీఆర్ఎస్లో కాస్త అలజడి సృష్టించేందుకు, పైన ఎవరైనా నాయకులు మాట్లాడాలంటే కాస్త భయం కలిగించేలా, పార్టీలో కవిత ఏ విషయాలు బయట పెడుతుందేమో అనేటువంటి ఒక అనుమానము, ఒక టెన్షన్. ఇప్పుడు రఘునందన్ రావు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఆదిబట్ల భూములు, ఆ భూములు, ఈ భూములు అన్నాడు. సో చాలా భూముల గోల ఉన్నట్టున్నది అని ఆయన రఘునందన్ రావు అన్నాడు. సో ఇలా అభద్రతను, మీరు అన్నట్లు అభద్రత కన్నా కూడా ఒక రకమైన ఒక హెల్టర్ స్కెల్టర్, అంటే బీఆర్ఎస్లో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం, కవిత ఏది బయట పెడుతుందో, ఎవరి మీద బాంబేస్తుందో, ఎవరిది బయటకు వస్తుందో అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనేది కవిత ఆలోచన కావచ్చు. దానివల్ల పర్సనల్గా కవితకు లాభం ఉండవచ్చు, తన పైన చర్య తీసుకున్నందుకు ప్రతీకారం తీసుకున్నాను బీఆర్ఎస్కు నష్టం ఉండొచ్చు. కానీ ఒక పొలిటికల్ అంశంగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ కాదు. కవిత రాజకీయ జీవితానికి కానీ
బీఆర్ఎస్ రాజకీయ ప్రతిష్టకు పెద్ద డెంటు పడదు. కవిత రాజకీయ భవిష్యత్తుకి అసలే ఉపయోగపడదు. సో ఆమె పొలిటికల్ జర్నీకి కావలసినటువంటి మెటీరియల్ మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో లేదు. ఏమైనా ఉంటే ఎంతో కొంత బీఆర్ఎస్ కు నష్టం కలిగించడం అనే డైమెన్షన్. అంటే మాట్లాడుతుందంటేనే కదా అంటే నష్టం ఉండేది. బీఆర్ఎస్ కు నష్టం కలిగించడం కంటే ఎక్కువగా ఇక్కడ హరీష్ రావుకు పొలిటికల్ గా నష్టం చేయాలని ఒక టార్గెటెడ్ గా కవిత మాట్లాడినట్లు అనిపించింది. ఎలా అంటే రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేశారు. ఆ ఫ్లైట్ లో హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యాడు. దాంతో హరీష్ రావుని రేవంత్ రెడ్డి ఏమనట్లేదు. ఇలాంటివి కొన్ని వచ్చాయి. కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డిపై ఎక్కువ దాడి చేస్తుందే హరీష్ రావు. రుణమాఫీ నుంచి మొదలు పెడితే మొన్న అసెంబ్లీలో కావచ్చు, లేదంటే ఆయన ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ఉన్నాడు. ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టులో ఉంది. ఆ కేసు ఇదంతా నడుస్తుంది కదా. అంటే నిజంగా హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య అండర్స్టాండింగ్ ఉండే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే ఎవరి మధ్య ఏ అండర్స్టాండింగ్ ఉంది అనేది స్పెక్యులేషన్ కన్నా కూడా ముఖ్యమైన మీరు అన్నట్టు ఆమె ప్రధాన టార్గెట్ హరీష్ రావు, అందులో అనుమానం ఏం లేదు. అందువల్ల హరీష్ రావును ప్రధాన టార్గెట్ అయినా అర్థం కావాల్సింది, హరీష్ రావును బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటున్నప్పుడు హరీష్ రావును టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ కు నష్టమే కదా, వేరే పార్టీలో లేడు కదా హరీష్ రావు. సో అందువల్ల అనివార్యంగా బీఆర్ఎస్ కే నష్టం అవుతుంది. హరీష్ రావు వల్లనే ఈటల రాజేందర్ వెళ్ళిపోయాడు, హరీష్ రావు వల్లనే రఘునందన్ రావు వెళ్ళిపోయాడు, హరీష్ రావు వల్లనే దుబ్బాకులు ఓడిపోయారు, హరీష్ రావు వల్లనే హుజూరాబాద్ ఓడిపోయారు. ఇదంతా హరీష్ రావుకు కవితకు మధ్యలో ఉన్న పర్సనల్ పంచాయతీగా ఉన్నప్పుడు ప్రజలకి ఏం సంబంధం ఉంటుంది అనేది పాయింట్. అందులో కంపారిటివ్లీ హరీష్ రావుకు గ్రేటర్ క్రెడిబిలిటీ ఉన్న గ్రేటర్ పాపులారిటీ అట్లీస్ట్. సో ఉన్న నాయకుడు క్రెడిబిలిటీ కూడా కంపారిటివ్లీ ఎక్కువ ఉన్న నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల కవిత హరీష్ రావుని అటాక్ చేసినంత మాత్రాన కవితకు ప్రయోజనం కలుగుతుందని అనుకోను, హరీష్ రావుకు భారీగా నష్టం కలుగుతుంది అనుకోను. ఇక మిగతాది మీరు ఇప్పుడు కాళేశ్వరం కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్ వేరు హరీష్ రావు వేరు అని ఎలా విడగొట్టగలుగుతుంది కవిత? కవిత మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ నిజాయితీ పరుడు, అవినీతి పరుడు కాదు, హరీష్ రావు సంతోష్ రావులే అవినీతి చేశారని. సో ఇది ఒకటి, సంతోష్ రావు అయితే అసలు ఆయన అధికారంలో లేడు గనక ఆయనను డైరెక్ట్ గా ఆయన పైన చర్యలు తీసుకోవడం అనేది ప్రాక్టికల్ గా అంత సులభం కాదు. ఇక హరీష్ రావును కేసీఆర్ ను డివైడ్ చేయలేము. ఇప్పుడు అల్టిమేట్ గా హరీష్ రావును టార్గెట్ చేసి కేసీఆర్ ను వదిలేయగలుగుతారా? ఈ కేసులో కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను టార్గెట్ చేసి హరీష్ రావును వదిలేయగలుగుతారా? ఇందులో హరీష్ రావు అన్న కేసీఆర్ అన్న అప్రూవర్ గా మారితే తప్ప సాధ్యం కాదు కదా. అప్రూవర్ గా మారినా ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప హరీష్ రావు అప్రూవర్ గా మారడు, కేసీఆర్ అప్రూవర్ గా మారడు. అలాంటప్పుడు వీళ్ళిద్దరిని డీలింగ్ చేయాలని కవిత ప్రయత్నం ఎట్లా సక్సెస్ అవుతుంది? అది లీగల్ గా సక్సెస్ కాదు, పొలిటికల్ గా కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్ అయితే లీగల్ గా పనిష్ కావాల్సింది బోత్ కేసీఆర్ అండ్ హరీష్ రావు. పొలిటికల్ గా ప్రజలు నమ్మితే లీగల్ గా ఏమైనా పనిష్ కావాల్సింది బోత్ కేసీఆర్ అండ్ హరీష్ రావు. ఇది ఫ్యాక్ట్ గా ఉన్నప్పుడు కవిత వాళ్ళిద్దరినీ విడగొట్టి కేసీఆర్ మాత్రం సేవ్ చేస్తున్నాను నేను, హరీష్ రావును మాత్రం వదలను అంటే ప్రాక్టికల్ గా జరగదు. తర్వాత ఆమె వ్యూహాత్మకంగా రామారావు పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాస్తవంగా. కానీ అంతకుముందు మరి ఇప్పుడు రామారావు వ్యవహారం ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఒక్క మాట మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి నీవైనా నాకు చర్యలు తీసుకోవాలి కదా అని. అందువల్ల ఆమె వ్యూహాత్మకంగా కేసీఆర్ కేటీఆర్ల వైపు తానున్నాన్ని, మా ఫ్యామిలీకి హరీష్ రావు ప్రమాదంగా మారాడు అని ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందువల్ల ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది ఇవాళ టీవీలో చూడటానికి, యూట్యూబ్లో చూడటానికి, ఎంజాయ్ చేస్తానికి మనకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుంది ప్రజలకు, కానీ పొలిటికల్ వాల్యూ ఉండదు. ఇప్పుడు కుటుంబంలో ఏదన్నా తగాద జరుగుతుందంటే పక్కింటోడు చెవిట్ల తీది వింటాడు, అట్లనా అని. కానీ బియాండ్ పాయింట్ దానికి ఏం వాల్యూ ఉండదు అన్లెస్ దెర్ ఇస్ ఎ పొలిటికల్ ఎలిమెంట్ ఇన్ ఇట్. సో అందువల్ల కవిత ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కవిత పొలిటికల్లీ వెరీ సావీ పర్సనే. ఆమె ఏమీ సాధారణమైనటువంటి మహిళా నాయకురాలేం కాదు. సో కేసీఆర్ కూతురు, అందులో పొలిటికల్లీ సావీ, మూమెంట్ అనుభవం కూడా ఉన్న నాయకురాలు. కొంత ఎక్స్పెక్టేషన్స్ ఏముండే అంటే కవిత విల్ డెలివర్ ఏ పొలిటికల్
రిలవెంట్ స్పీచ్ అని. కానీ ఆ పొలిటికల్ రిలవెంట్ స్పీచ్ ఇవ్వకపోవడం అనేది డిసప్పాయింటింగ్ కాదు. నాగేశ్వర్ గారు కేవలం కొంతమంది వ్యక్తుల పైన తనకున్న తీవ్రమైన ఆక్షేపణ చెప్పడం తప్ప. మీరు అన్నట్టు పొలిటికల్ రిలవెంట్ స్పీచ్ ఆ కవిత దాంట్లో లేదు. అయితే కవిత ప్రెస్ మీట్ విన్న తర్వాత నువ్వు బడుగు బలహీన వర్గాల కోసమే పోరాడుతున్నావు కదా, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీ ఒకటి ఉంది, అది ప్రజాశాంతి పార్టీ, నువ్వు వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరమని ఒక ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్. దాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ ఎందుకు అడిగానంటే నాగేశ్వర్ గారు అడగడం నాగేశ్వర్ దానిపైన సమాధానం కాదు నేను కేఏ పాల్ సబ్జెక్ట్ ఎందుకు తెచ్చానంటే కాంగ్రెస్ పార్టీ కవితను మేము చేర్చుకోమని చెప్తున్నారు, బీజేపీ వైపు వెళ్ళను అని కవిత అంటున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ కవిత పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆమె కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని. అంటే కేఏ పాల్ కవితకే ఫస్ట్ ఆహ్వానం పలకలేదు. గుర్తుంటే ఆయన పవన్ కళ్యాణ్ కు పలికినట్టు గుర్తు నాకు. బట్టి విక్రమార్క కూడా పలికారు, అద్దంకి దయాకర్ పలికారు, నా గుర్తు గద్దర్ కూడా చేరారు, గద్దర్ వెళ్ళి చేరారు, షర్మిలాకు కూడా అడిగిందేమో చేరారు. ఇక్కడ గద్దర్ చేరడం కాస్త కొంత క్రెడిబిలిటీ ఇవ్వడానికి పనికి వస్తుంది అనుకొని చేర్చుకోవచ్చు. కానీ గద్దర్ ఎందుకు చేరాడు ఇప్పటికీ ఎవరికి ఆ గద్దర్ని అభిమానించే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి కూడా అర్థం కాదు. సో బట్ ఒకటి ప్రజాశాంతి పార్టీని కానీ కేపాల్ని తక్కువ చేయడానికి కాదు. సో డెఫినెట్గా కాస్త ఈ పొలిటికల్ సీరియస్నెస్లో స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడుతుంది కవితకు కూడా. కేఏ పాల్ ఆహ్వానం వల్ల ఆమె కొంత స్ట్రెస్ రిలీవ్ అయ్యడానికి పనికి వస్తుంది. సో అందువల్ల రాజకీయ ఇప్పుడు ఎడిట్ పేజీలో కూడా క్రియేటివ్ మిడిల్ అని మధ్యలో కాస్త ఎంటర్టైనింగ్ గా ఉండేటువంటి ఐటమ్ కూడా ఉంటుంది, అంతే ఎవ్రీథింగ్ సీరియస్ ఉండకుండా ఈ వార్త ఉపయోగపడుతుంది. అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే జనరల్ గా ఒక ఈ స్థాయి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కళ్యాణ్, ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేఏ పాల్ కూడా పొలిటికల్లీ చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తే. చాలా మంది ఆయన ఏదో ప్యాకాటలో జోకర్ లాగా తీసేస్తారు, కానీ మీకు ఆయన ప్రజెంటేషన్ ఆయన చెప్పే విధానం కాస్త ఎంటర్టైనింగ్ గా ఉన్నా ఈ ఆల్సో నోస్ పాలిటిక్స్ ఇన్ అండ్ అవుట్, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన కొత్త డైమెన్షన్ కూడా తీసుకొచ్చాడు, ఇంతవరకు ఏ పొలిటీషియన్ తీసుకురంది జూబ్లీ హిల్స్ లో పోటీ చేద్దామని. సో అందువల్ల ఇప్పుడు కవిత కనుక పార్టీ పెట్టినా, కవిత బయటికి వచ్చినా, సో కవిత తన రాజకీయ సత్తా చూపాలి అంటే జూబ్లీ హిల్స్ బరిలో దిగడం అనేది ఒక కొత్త డైమెన్షన్ ఆడేది ఇప్పుడు. సో ఇంతవరకు ఎవరు అనని డైమెన్షన్ కేఏ పాల్ పట్టుకొచ్చాడు. రేపటి నుంచి అది బహుశా ఎక్కడో కన్నా ఎక్కువ ఏం కవిత మరి ఇది తాను తేల్చుకోవడానికి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తుంది, ఎలాగో సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు. సో అందువల్ల బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు బీజేపీ కాంగ్రెస్ లు క్యాప్చర్ చేసుకోవడానికి పోటీ పడతాయి. ఆ సమయంలో తానే అసలు సిసలు కేసీఆర్ వారసురాలు అని ప్రజల చేతనే నిరూపించుకుంటే అంతకన్నా తిరిగేమి ఉండదు కదా. ఎప్పుడైనా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఏంటి, అందువల్ల ఆమె ఎమ్మెల్యే కాదు, ఆల్రెడీ ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తున్నారు కనుక జూబ్లీ హిల్స్ బరిలో నిలబడడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. కరెక్ట్. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ స్థాయి నాయకురాలు అంటే కేసీఆర్ కూతురు, ఒక ఎంపీ, గతంలో ఒకసారి ఎంపీగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీ, ఇలాంటి నాయకురాలు జనరల్గా పార్టీకి డిఫర్ అయినప్పుడు వేరే వాళ్ళ ఆహ్వానం పలకడం సాధారణంగా జరిగే అంశం. అయితే అటు బీజేపీ రానివ్వమంటుంది, అవినీతి పనులు మాకు వద్దంటుంది, కాంగ్రెస్లో అడిగే పెట్టనివ్వమంటున్నారు, కేఏ పాల్ ఆఫర్ చేశారు అనేది పాయింట్ ఇక్కడ. అంటే ఎందుకు అలా ఆమెను ఎవరు ఓన్ చేసుకోవట్లేదు, పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేరు పెద్ద పార్టీలు, దీనికి ఎలా చూడాలి దీన్ని? అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు చేర్చుకోవు అంటే, ఒకటి కవిత వల్ల సిగ్నిఫికెంట్ గా తమకు కలిసి వచ్చేటువంటి బలం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో పెద్దగా ఆమె వెనకాల ఇప్పటికిప్పుడైతే ఏ ప్రముఖ నాయకుడు, ఏ ప్రముఖ పర్సనాలిటీస్ అయితే రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ద్వారా కావచ్చు, ఇతరత్ర మన సమాచారం తెలుసుకున్న రాజకీయ వర్గాల ద్వారా బీఆర్ఎస్ లో ఏదో ఒక చీలిక వచ్చి, చిన్న చీలికైనా కవిత వైపు ఒక వర్గం వెళ్లే వాతావరణం ఎక్కడా లేదు. సో కవిత వెనకాల ఆమెతో పాటు ముందు నుంచి ఉన్న జాగృతి ఫాలోవర్స్ మినహా బీఆర్ఎస్ కు సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నుంచి సిగ్నిఫికెంట్ గా ఒక సెక్షన్ కవిత వెనకాల వస్తేనే వాళ్ళని చేర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ కో బీజేపీకో లాభం జరుగుతుంది. ఇది మొదటి అంశం. రెండవది ఏంటంటే, కవిత కేసీఆర్ అవినీతే చేయలేదు,
కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ అది కేసీఆర్ కారణం కాదు, హరీష్ రావు కారణం అంటూ ఆమె పొలిటికల్ నెరేటివ్తో వస్తే అది బీజేపీ కాంగ్రెస్లో పొలిటికల్ నెరేటివ్కు పూర్తి విరుద్ధం. కాంగ్రెస్ అయినా ఈ బీజేపీ అయినా ఏం చెప్తుంది, కేసీఆరే దీనికి కర్త కర్మ క్రియ కదా. సో చెప్పేది అది కదా. సో కవిత చెప్పే పొలిటికల్ నరేటివ్ను ఒప్పుకుంటే కాంగ్రెస్ బీజేపీలో వాళ్ళ నరేటివ్ దెబ్బతింటుంది. సో వాళ్ళకి శత్రువు హరీష్ రావు కాదు, కవితకు శత్రువు హరీష్ రావు, వాళ్ళకి శత్రువు కేసీఆర్. శత్రువు అన్నా ప్రత్యర్థి అని ఏదన్నానండి. సో మీకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేసీఆర్తో కొట్లాడాలని కోరుకుంటే తప్ప హరీష్ రావుతో కొట్లాడాలని కోరుకోరు. కవిత కేసీఆర్తో కొట్లాడటానికి కలిసి వస్తున్న నా నాయకురాలు కాదు, హరీష్ రావుతో కొట్లాడటానికి కలిసి వస్తున్న నాయకురాలు, నాట్ ఈవెన్ కేటీఆర్. అందువల్ల కేటీఆర్లతో పోరాటం చేయని కవితను కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేర్చుకొని తమ నరేటివ్ను తామే పంక్చర్ చేసుకొని రెండవది. మూడవది ఏంటి అంటే ఆమె బయట ఉంటేనే, అంటే కాంగ్రెస్లో బీజేపీలో చేరితే మరుక్షణం బీఆర్ఎస్లో ఆమె క్రియేట్ చేసే ప్రకంపనలు ఏమీ ఉండవు. ఎందుకంటే ద మూమెంట్ యూ జాయిన్ రైవల్ పార్టీలు చేరితే బీఆర్ఎస్ శ్రేణులకు ఏమనిపిస్తుంది, ఆమె ఏదో బీఆర్ఎస్ను కాపాడటానికి కేసీఆర్ను కాపాడటానికి కేటీఆర్ భవిష్యత్తు కొరకు చేస్తున్న పోరాటం అని అనుకోరు కదా. ఒకదాన్ని ప్రత్యర్థి పార్టీలు వచ్చేది ఇప్పటికే ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపోతున్నాయి. అన్నాడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ బీజేపీలు చెప్పిన దానికి కవిత వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయని. ఇక అలాంటప్పుడు ఇప్పుడు ఆమె కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ చేరితే బీఆర్ఎస్లో డ్యామేజ్, ఆ జరిగే కొద్దిపాటి డ్యామేజ్ కూడా క్లోజ్ అయిపోతుంది. కాంగ్రెస్ బీజేపీలు ఏం కోరుకుంటాయి, కవిత వల్ల బీఆర్ఎస్లో ఎంత వీలైనంత ఎక్కువ డ్యామేజ్ జరగాలి, ఆమె ఇలాంటి ఒక 5-6 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బీఆర్ఎస్ అంతర్గత తగాదాలను, కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత తగాదాలన్నీ బయట వేయాలి, ఆ బీఆర్ఎస్ వాళ్ళు తమ బురదను తామే చల్లుకోవాలి. కవిత ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అనివార్యంగా కవిత పైన అవినీతి ఆరోపణలు, ఇప్పుడు కవిత ఇస్తున్నది అత్తున్నదని ఆమె చెప్పాలి. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకున్న మధ్యలో రంగనందన్ రావు వచ్చి అక్కడ భూములు ఇక్కడ భూములు అనే మాట పెట్టినప్పుడు దానికి ఆన్సర్లు చెప్పాలి. ఇదంతా జరిగితే బీఆర్ఎస్లో రచ్చ పెరగాలని కోరుకుంటారు తప్ప కాంగ్రెస్ బీజేపీలు ఇప్పుడు కవితను చేసుకుని ఆ రచ్చ క్లోజ్ చేయరు. నాలుగవది, ప్రజల్లో ఏ రకంగా రియాక్ట్ అవుతారో తెలియదు. అయ్యో పాపం కేసీఆర్ ఫ్యామిలీని చీల్చారు, కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టారు, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టారని ప్రజలు భయం కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ మన దేశంలో ఎక్కువ కదా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నిజానికి విపక్షాలు కాదు చిచ్చు పెట్టింది, ఇప్పుడు ఒక రకంగా ఫ్యామిలీలో కవితే చిచ్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సంతోష్ రావుని హరీష్ రావుని వేరుగా చూపిస్తుంది, కేటీఆర్ని వేరుగా చూపిస్తుంది, కవిత వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ, చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు ఇలాంటి వాళ్ళే కదా వీళ్ళంతా. రిలేటివ్ చాలా దగ్గర రిలేషన్, బ్లడ్ రిలేషన్. ఇప్పుడు చిచ్చు ఎవరు పెట్టారంటే కవిత పెట్టినట్టుగా అనిపిస్తుంది కదా ఇక్కడ. కరెక్ట్గా, అందుకే నేను అన్నది ఇప్పుడు ప్రజలు అనుకుంటే కవితన్న పెట్టింది లేదా కవిత పక్కన అన్యాయం జరిగింది, ఈ రెండే రకాలు అనుకుంటారు. అవును, అంటే ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ బీజేపీ ఆమెను చేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఇది కవిత పెట్టింది అనుకోరు కదా. ఏ పార్టీలు చేరితే ఆ పార్టీ పెట్టింది అనుకుంటారు. ఇప్పటికే దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని రఘునందన్ రావు ఆరోపణ, మరి కొంతమంది ఆరోపణ లేదు, దీని వెనకాల బీజేపీ ఎందుకు ఉండకూడదు అని విశ్లేషణ, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో సహజంగా ఇప్పుడు ఆమెను పార్టీలో ఎవరు చేర్చుకుంటే వాళ్ళే ఈ కేసీఆర్ కుటుంబంలో పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన వాళ్ళే అవుతారు కదా. ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళ బాధ్యత లేదు, అది పార్టీలో అంతర్గత గొడవలయ్యా, వాళ్ళ కుటుంబ గొడవలు మాకే సంబంధం అని రాయల్గా ఉండొచ్చు. వెనకాలకెళ్ళి ఏదైనా స్టీరింగ్ తిప్పే అవకాశం ఎవరైనా ఇస్తే తిప్పడానికి ఏ రైవల్ ఊరుకోరు. ఖాళీగా ఎందుకు కూర్చుంటారు, రాజకీయ పార్టీలు ప్రేక్షక పాత్ర కూర్చొని ఉండవు కదా. అవకాశం ఉంటే తమ పొలిటికల్ ఇంజనీరింగ్ తాము చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడైతే ఎవరైనా అనుకుంటే కవిత పంచాయతీ అని కవితను సమర్థించే వాళ్ళు, హరీష్ రావు సంతోష్ రావుల వల్ల జరిగిందని కవిత సమర్థించే వాళ్ళు అనొచ్చు. కవిత ఇదంతా బయటపెట్టి అన్యాయంగా పార్టీని ఫ్యామిలీని రోడ్డు మీదకి ఇచ్చిందని ఆమెను వ్యతిరేకించాలనుకోవచ్చు. కానీ ఆ మూల్యం, ఆ బిల్లు, కవిత కట్టాలన్న బిల్లును బీజేపీ కాంగ్రెస్ ఎందుకు కడతాయన్నది కూడా క్వశ్చన్ కదా. ఆఫ్ కోర్స్ ఆమె కూడా ఏ పార్టీ అన్నిటికీ మించి ఆమె కాంగ్రెస్ పైన పొలిటికల్ అటాక్ చేస్తుంది, బీజేపీ పైన కూడా పొలిటికల్ అటాక్ చేస్తుంది కదా. అదే ఏ పార్టీలో చేరను అని చెప్తున్నారు అంటే సొంత పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది ఒకటి. రెండోది కేటీఆర్ను పల్లెత్తు మాట అనలేదు,
కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం కూడా అంటే ద్వారాలు అలా ఉంచుకుందా, ఎలా చూడాలి దీన్ని? అంటే దారాలే ఉంచాలనుకుంటే ఇంత దారాలు తెరిస్తే మూసేస్తానికి స్కోప్ ఉంటుంది. తెరవలేదు, ఆమె విడగొట్టేసింది కదా, తీసి నట్లు బోల్టులో తీసి పక్కకు పడేసింది కదా. సో ఇంత డ్యామేజ్ జరిగినాక ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో చేరడం అంత ఈజీ కాదు, ఆమెను చేర్చుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఇమీడియట్గా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పగలం? చాలా చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా జరగచ్చు. కవిత తిరిగి బీఆర్ఎస్కే వస్తుందా, కాంగ్రెస్లో చేరుతుందా, బీజేపీలో చేరుతుందా, రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది సమస్య కాదు. పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఇది ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటారు కదా. సో అందువల్ల కానీ ఇప్పటికిప్పుడైతే ఆమె చేరడము సాధ్యం కాదు, ఆమెను చేర్చుకొనడము సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె క్రియేట్ చేసినటువంటి రచ్చ సో అది బియాండ్ రీకన్సిలియేషన్, అంటే నీకు సర్దుబాటుకు దాటి ఆ స్టేజ్ దాటిపోయింది కదా. సో అందువల్ల అదంతా అందులో ఇప్పుడు ఆమె ఇంకా ఏమైనా ఉంటే ఈ రచ్చను పెంచగలగాలి తప్ప తగ్గించడానికి అవకాశమే లేదు. మనకు తెలియని ఆమె డిమాండ్లను ఏదైనా పార్టీ నాయకత్వం లేదా కేసీఆర్ తండ్రిగా మీట్ కావడానికి ఒక ప్రెషర్గా పనిచేస్తుంది అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఆమె చేరాలనుకోవడమో చేర్చుకోవడం జరగదు. తర్వాత ఇదేమి చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ప్రాసెస్లో ఆమె ఇప్పుడు వ్యూహం అయితే అట్ ప్రజెంట్ వ్యూహం తనను కేటీఆర్ పంపలేదు, మా అన్న మంచి వాళ్ళే, వాళ్ళను హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మా నాన్న ప్రతిష్టను, మా అన్న భవిష్యత్తును కాపాడటం కొరకే నేను ఆరాటపడుతున్నాను అని చెప్పడం. ఈలోగా రాజకీయ ఆమె చెప్పింది కదా, ఒక ఇండికేషన్ కూడా ఇచ్చింది, నేను మూమెంట్ నుంచి వచ్చాను మళ్ళీ మూమెంట్లోకి పోతాను అని. ఈలోగా ఆమె కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తూ తన యాక్టివిటీస్ అయితే కొనసాగిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ లెజిటిమసీ కొరకు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఎక్కడైనా మళ్ళీ కన్వర్జెన్స్ పాయింట్ ఉంటే ఉండవచ్చు. ఆమె ఇప్పటి వరకు చాలా మంది ఊహించింది ఏంటంటే కేటీఆర్ ను కూడా టార్గెట్ చేస్తాను ఊహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె నిన్న అంతకుముందు హరీష్ రావు సంతోషంలో మాట్లాడినా కనీసం కేటీఆర్ ను డిఫెండ్ చేయరని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇందులో గమనిస్తే కేటీఆర్ చాలా డిఫెండ్ చేస్తూ మాట్లాడారు. అన్నా నీ మంచి కొరకు చెప్తున్నా అన్నట్టు మాట్లాడారు. అందువల్ల ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పుడు ఆమె ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు, తానేదో కేటీఆర్కు రావాల్సిన పదవి తాను కోరుకుంటున్నాను కనుకనే ఈ గొడవ అయింది అని ఎవరైనా అనుకోవచ్చు అని. ఎందుకంటే అంతకుముందు వచ్చిన గొడవ ఏంటి అదే కదా, కేసీఆర్ వారసత్వం కొరకు ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. రజతోత్సవ సభ అప్పుడు ఓన్లీ కేటీఆర్ పెట్టారు అనేది కూడా అదే మాట్లాడింది, లెక్కలో కూడా రాసింది, ఓన్లీ కేటీఆర్ సెంట్రిక్ గా నడిచింది అని కూడా అప్పుడు. అయితే అందుకే ఇప్పుడు వ్యూహంగా ఆమె తానేదో పదవుల కొరకు ఈ పని చేస్తున్నాను, తన పర్సనల్ ఇంట్రెస్ట్లతో చేస్తున్నాను అని ప్రజలకు వెళ్ళకూడదు అని ఒక ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. అంటే భవిష్యత్తులో ఆమె దాడి ఎటువైపు పోతుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ ఎక్కడ కవితపై రియాక్ట్ కాలే. సో అందువల్ల ఇప్పుడు కేటీఆర్ రియాక్ట్ కాకముందు కవిత రియాక్ట్ అయితే దాని డ్యామేజ్ కూడా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు, పాసిబిలిటీ. ఇప్పుడున్న పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పోయింది కూడా అక్కడే. అంటే కేటీఆర్ పై ఆమె ఇక ముందు కూడా అంటే ఈరోజు సిచ్యువేషన్ చూస్తే కేటీఆర్ పై ఆమె రియాక్ట్ అయ్యే అవకాశం ఇక ముందు కూడా లేనట్టే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆమె చేసిన ఒక వ్యాఖ్య 2-3 పాయింట్లు. ఒకటి, కేసీఆర్ను ఓడగొట్టేందుకు హరీష్ రావు ప్రయత్నించారు, కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు ప్రయత్నించారు, రఘునందన్ రావుకు హరీష్కి మధ్య పచ్చగడి వేస్తే బగ్గుమంటది, అలాంటి రఘునందన్ రావును గెలిపించేందుకు ప్రయత్నించారు హరీష్ రావు. ఏంటి వీటిని ఎలా చూడొచ్చు ఈ కామెంట్లని? ఏమున్నది, మీకు నాకు రాజకీయ విశ్లేషణకు ఉపయోగపడే పాయింట్స్ తప్ప పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏముంటుంది? దుబ్బాక ఎలక్షన్ జరిగిపోయి చాలా ఏళ్ళైంది. అవును. సో రఘునందన్ రావు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది. సో ఈ హిస్టరీలోకి వెళ్ళడం అనేది ఒక బుక్ రాసే వాళ్లకు సమాచారం ఫుట్ నోట్స్గా ఉపయోగపడుతుంది. నాలాంటి ఒక ఆర్టికల్ రాసడానికో టీవీలో మాట్లాడడానికో కొద్ది నేపథ్యము బ్యాక్గ్రౌండర్ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప పాస్ట్ ఎప్పుడు కూడా ఎక్కువగా పనిచేయదు. ఫ్యూచర్ ఏంటి అనేది ఉండాలి కదా. సో అందువల్ల అప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పడం ద్వారా రాజకీయాల్లో దాని ప్రాధాన్యత ప్రజలకేం సంబంధం.
సో ఇప్పుడు హుజూరాబాద్ను ఓడించడానికి కేసీఆర్లో హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించడానికి కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు కదా. సో మామూలు ప్రయత్నం చేశాడు ఆ కేసీఆర్. అందరికీ తెలుసు బీఆర్ఎస్లో ఎవరినైనా తెలుస్తుంది. అయినా ఈటల రాజేందర్ గెలిచి వచ్చాడు. సో అది కూడా హరీష్ రావే ఈటల రాజేందర్ గెలిపించాడు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఆమె పెట్టింది. కానీ మనందరికీ తెలిసింది కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేశాడు ఈటల రాజేందర్ ఓడించడానికి. ఎందుకంటే అది చాలా నష్టం కూడా కలిగించింది. ఓడిపోతానని అనుకోలే. హరీష్ రావు కూడా అక్కడే మకాం వేశారు. ఈటల రాజేందర్ కు హరీష్ రావుకు అక్కడే చెడింది. ఆయన ఒక డైలాగ్ కొట్టారు, మీకు గుర్తుండే ఉంటది. ఈటల రాజేందర్ మామ ఏది చెప్తే అది చేసే ఒక బానిసలాగా మారిపోయాడు హరీష్ రావు అని కూడా చెప్పాడు. అదొకటే కాదు, ఒకవేళ నిజంగానే హరీష్ రావు కనుక కేసీఆర్ కోరుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయకపోతే కేసీఆర్ అంత అమాయకుడు హరీష్ రావు పక్కన తీసిపడేది కొనుగోలుతాడు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఓడించాలని ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. ఆ ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి అది డెలివరీ చేయగలిగే కెపాసిటీ హరీష్ రావుకు ఉందని పంపారు. లేదు హరీష్ రావు మళ్ళీ ఎవరితోనూ కుమ్మక్కాయ పనిచేస్తున్నాడు అనుకుంటే హరీష్ రావు రిప్లేస్ చేస్తారు కదా. ఉండేవాడు కదా అక్కడ. కాన్ఫరెన్స్ చూస్తే కేటీఆర్ అవసరం అయితే కేసీఆర్ అంత అమాయకుడు. కేసీఆర్కి ఏమీ తెలియదు. కేసీఆర్ కాళేశ్వరంలో ఏం జరుగుతుందో తెలియదు, హుజూరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు. పాప ఆయన చాలా మంచివాడు. కానీ వీళ్ళందరూ కలిసి నాశనం చేస్తాను నరేటివ్ జనాలు మంచి జరిగినా చెడు జరిగినా అది కేసీఆర్ ఖాతాలో పడుతుంది. అంటే మొత్తం విన్న తర్వాత ఏమనిపించింది అంటే అంటే కొంతమందికి వస్తున్న అనుమానం, మీరు చెప్పాలి అది క్లారిటీగా. అది కేసీఆర్ కేటీఆర్ ఓకే నాయకత్వానికి, హరీష్ రావు ఎవరు, మా కుటుంబం కాదు అతను మధ్యలో వచ్చి మా పార్టీలో ఏదో చెలాయిస్తున్నాడు, హరీష్ రావు ప్లేస్లో నేను కదా ఉండాల్సింది అనే ఫీల్ ఏమైనా కవితకు ఉంది అని అనుకుంటున్నారా? అది ఒకవేళ అలా ఉండేంత అమాయకత్వం కవితకు ఉందని నేను అనుకోను. కవితకు తెలియదు హరీష్ రావు రోల్ ఏంటి బీఆర్ఎస్ ఎవల్యూషన్లో. అఫ్కోర్స్ కవిత అలా తగ్గించాలని చూడొచ్చు, ఆయన వెంటనే 8-9 ఏళ్ళ తర్వాత వచ్చాడని. సో హరీష్ రావుకున్న ప్రొఫైల్ కవితకు తెలియంది కాదు. సో అందువల్ల హరీష్ రావు ప్లేస్లో ఆమె రావాలని కూడా కోరుకుంటే ఏమొస్తుంది ఆమెకు? హరీష్ రావు ప్లేస్ ఏమన్నా వస్తే కేటీఆర్ ప్లేస్ రావాలని కోరుకుంటుంది తప్ప. అయినా కేసీఆర్ ఉండగా ఈ ప్లేస్లు ఏవి ఉండవు. మీరు గుర్తుంచుకోండి, షర్మిల కూడా ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండగా జగన్తో పంచాయతీ ఏం లేదు కదా. సో చాలా రోజుల తర్వాత కదా పంచాయతీ. అందువల్ల హరీష్ రావుకు తెలిసిన సన్నిహితులు ఎవరైనా హరీష్ రావు పాలిటిక్స్ను ఫాలో అయిన ఎవరికైనా తెలుసు కేసీఆర్ పై హరీష్ రావు తిరుగుబాటు చేస్తారని ఎవరమో అనుకోము. సో అందువల్ల కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చింది ఏంది, కవితకి ఇవ్వండి ఏంది? ఆ హరీష్ రావు ప్లేస్ కవిత లాక్కోవడానికి. సో అందువల్ల ఇంకొకటి పాయింట్ కూడా ఉంది ఇందులో కళ్యాణ్. ఇదంతా బీఆర్ఎస్ ఓడిపోయిన 15 నెలలకో 16 నెలలకో మాట్లాడితే ఇవన్నీ అప్పుడు మాట్లాడిన సమయంలో మాట్లాడక ఇప్పుడు మాట్లాడితే కూడా రిలవెన్స్ ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం అధికారంలో లేదు, హరీష్ రావు మంత్రి కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. సో వాట్ ఈస్ ఇట్స్ రిలవెన్స్ టుడే అన్న క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఫ్లాష్ బ్యాక్ సినిమాలో మనం ఎక్కువ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయనుకోండి, సినిమాలో ప్రేక్షకులు చిరాకు పడతారు. ఇన్ని అడ్డగోలుగా ఫ్లాష్ బ్యాక్లు ఏంటయ్యా అంటారు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్లు ఎక్కువ ఉన్నాయి కదా. నాగేశ్వర గారు ఒక ఇంట్రెస్టింగ్ ఒక అప్డేట్ ఇది. కవిత ప్రెస్ మీట్ 12 గంటలకు స్టార్ట్ అయింది. దాదాపు అరగంట పాటు 45 మినిట్స్ వరకు అయింది. ఆ 45 నిమిషాల పాటు ఫామ్ హౌస్లో 12 గంటల వరకు ఫామ్ హౌస్లో కేటీఆర్తో సహా మిగిలిన ఇంపార్టెంట్ లీడర్లు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరితో అక్కడ భేటీ అయ్యారు. కవిత ఏం చెప్తుంది ఏంటి అని ఎలా ముందుకెళ్లాలన్నది చర్చించారు. కానీ కవిత ప్రెస్ మీట్ ప్రారంభమైన 12 గంటలకు సరిగ్గా 12 గంటలకి వాళ్ళందరినీ వదిలేసి అక్కడ ఆయన ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో ఆ ప్రెస్ మీట్ చూడకుండా ఆయన ఆ పచ్చని పంట పొలాలు చూస్తూ అక్కడికి వెళ్ళి పరిశీలించినట్లు మనకు ఒక సమాచారం, ఒక అప్డేట్ అందుతుంది. అంటే కవిత ప్రెస్ మీట్లో ఏం చెప్తుంది, ఏం చేసింది ఆయన పట్టించుకోలేదు, అసలు దాని గురించే ఆలోచించలేదు, దాన్ని చూడలేదు అనే ఒక సమాచారం మనకు పక్కాగా అందుతుంది. దీన్ని ఎలా చూడాలి ఈ నాగేశ్వర్ గారు? కవిత ఏం చెప్తుంది, అసలు ఏం చెప్పింది అనేది అనవసరం పట్టించుకోకుండా కేసీఆర్ వెళ్ళడాన్ని ఎలా చూడాలి? అలా కేసీఆర్ పట్టించుకోలేదు అన్నది సమాజానికి తెలిపాలని అనుకోవచ్చు కేసీఆర్. అందువల్ల
ఆయన నిజంగానే చూడకుండా పచ్చని పొలాలు చూస్తూ కేసీఆర్ ఈజ్ జస్ట్ ఇగ్నోర్స్ అనేటువంటి పొలిటికల్ సిగ్నల్ పంపవచ్చు. లేదా ఆయన అక్కడే కూడా మిగిలిన లీడర్లంతా అక్కడే ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి కేసీఆర్ వెళ్ళారు అంటే అక్కడ ఉన్న లీడర్లు చెప్పిన సమాచారం ఇది. ఏ కేసీఆర్ అదే కేసీఆర్ కావాలంటే మొబైల్ ఫోన్లో చూసుకుంటూ కూడా పొలాలు తిరగచ్చు, అది సమస్య కాదు కదా. కానీ అలాంటి పొలిటికల్ సిగ్నల్ పంపాలని కేసీఆర్ కోరుకున్నాడని నిజం. అయినా కేసీఆర్ ఇస్ ఎ పొలిటికల్ లీడర్. బీఆర్ఎస్ పార్టీ కవిత ఏం మాట్లాడిందో తెలుసుకోకుండా ఉండాలని కేసీఆర్ కోరుకుంటాడని అనుకోను. కవిత ఏం మాట్లాడిందో తెలియకుండా రాజకీయ వ్యూహాలు ఎక్కడ ఉంటాయి? అదే జరగాలంటే అసలు వీళ్ళంతాపై ఫామ్ హౌస్ లో ఎందుకు కూర్చోవాలి? అలాంటప్పుడు కేటీఆర్, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ ఫామ్ హౌస్ పోవాల్సిన అవసరమే లేదు కదా, ఎవరింట్లో వాళ్ళే ఉండి చూసుకోవచ్చు కదా. కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి అక్కడ పోయారంటేనే కేసీఆర్ తో చర్చించడానికే కదా. మరి కవిత ఏమన్నదో కూడా పట్టించుకోకుండా కేసీఆర్ తో ఎలా చర్చిస్తారు? అది సాధ్యమయ్యే పనే కాదు కదా. ఇంకో ఫ్యాక్టర్ ఉండొచ్చు, కవిత ఏమన్నదో తర్వాత తెలుసుకోవచ్చు, కానీ ఆమె మాట్లాడేది చూడాలని నేను కోరుకోలేదు అని అనుకోవచ్చు కదా. అంటే మాట్లాడేది చూడడం భరించలేకపోవచ్చు కూడా. అదే తండ్రి కూతురు కదా, మనం అవునన్నా కాదన్నా నా కూతురు నా పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను చూడగలను, అదే అంటున్నాను, సాధ్యం కాదు. అవును. సో అదేదన్నా ఉంటే ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటే ఉండవచ్చు, పొలిటికల్ సిగ్నల్ కూడా పంపించదలుచుకోవచ్చు, రెండు ఉండొచ్చు. కానీ కవిత ఆ కదలికల్ని కేసీఆర్ పట్టించుకోడు అనే అనుకోవడానికైతే వీల్లేదు. ఎందుకంటే అది పట్టించుకోవడానికే కదా ఇంత వ్యూహరచన చేసేది. అవును. నాగేశ్వర్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. అంటే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో గమనిస్తే టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. ఆఫ్ కోర్స్ అంతకుముందు టీడీపీ, మధ్యలో చాలా పార్టీలు, తెలంగాణ సాధన సమితి నరేంద్ర, లేకుంటే తల్లి తెలంగాణ విజయశాంతి, లేదంటే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి దేవేందర్ గౌడ్, తర్వాత తెలంగాణ విమోచన సమితి, గద్దర్ ఒక పార్టీ, చెరుకు సుధాకర్ మా ఇంటి పార్టీ అని చెరుకు సుధాకర్ ఒక పార్టీ, ఇలా చెప్పుకుంటే నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ పార్టీ, షర్మిల లేటెస్ట్గా షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ, ఇలా ఇన్ని పార్టీలు వచ్చాయి, ఏది కూడా నిలబడలేదు. తెలంగాణ జనసమితి కోదండరామ్ గారిది స్టిల్ ఉంది, అది ఆ పార్టీ ఇంకా ఉంది కూడా, కానీ ఏ పార్టీ అంత ఉనికిలో లేదు, పెద్దగా ప్రభావం చూపలేదు. నిజంగానే రేపు కవిత ఒక పార్టీ పెడితే దాని ప్రభావం, దాని ఉనికి ఏ మేరకు ఉంటుందంటారు తెలంగాణలో? అన్న జ్యోతిషాలు చెప్పలేం, కానీ ఇవాళ ఒకవేళ ఆమె పార్టీ పెట్టాలి అనుకుంటే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఒక డిజాస్టర్. ఒక పొలిటికల్ విశ్లేషకుడుగా చెప్పి నాకేమీ కవిత పార్టీ పెట్టద్దని లేదు, పెట్టకూడదని లేదు, కవిత పైన నాకేం ప్రత్యేకమైన అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పార్టిసిపెంట్ ఇన్ దట్ పాలిటిక్స్, ఐఎమ్ ఓన్లీ ఏ కామెంటేటర్, నాట్ ఈవెన్ ఎన్ ఎంపైర్. నేను ఎంపైర్ని కాదు, ప్రేక్షకుని కాదు, ఐఎమ్ జస్ట్ ఏ కామెంటేటర్. కనుక సో ఒక పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఉపయోగపడే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే కాదు, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ సక్సెస్ కావాలంటే ఒక లీడర్, ఒక బలమైన నరేటివ్, ఒక బలంగా పర్సెప్షన్ బిల్డ్ చేయడం, ఓ బలమైన కాజ్ ఉండాలి, ఒక బలమైన ఐడెంటిటీ ఉండాలి, తన పొలిటికల్ స్పేస్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే అందువల్ల అది సొసైటీతో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా సొంత పంచాయతీ, ఆమె పర్సనల్ ప్రాబ్లం, పార్టీలో ఆమెకు ఇతరులకు మధ్య విభేదాలు, ఫ్యామిలీలో విభేదాలు తప్ప జనం గోల కానప్పుడు జనం ఎందుకు పట్టించుకుంటారు? అందువల్ల ఆమె పార్టీ పెడతానని ఇంకా ప్రకటించలేదు, కానీ పెట్టక తప్పదు, ఎందుకంటే ఆమె రాజకీయ క్షేత్రంలో ఉంటుంది కనుక. సో అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ బిగ్ ప్యాచప్ జరిగితే అదైతే బియాండ్ స్టేజ్ దాటిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ స్టిల్ పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక హెడ్ స్టార్ట్, బిగినింగ్ అంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక దానికి శంఖారావం పూరించాలి కదా, సో యుద్ధానికి ముందు ఆ శంఖారావం లాగా ఇది కనబడం లేదు. నాగేశ్వర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే జగన్ పై కోపం వచ్చి తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినట్టే హరీష్ రావు మీదనో సంతోష్ కుమార్ మీదనో కోపం వచ్చి కేటీఆర్కి కేసీఆర్కి వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళకు వ్యతిరేకంగా ఈమె పార్టీ పెట్టి ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే, అంటే ఆమె బీసీ కులం కాదు, బీసీ నినాదంకు నీకేం సంబంధం అని ఆల్రెడీ ప్రశ్నలు వస్తున్నాయి, కాబట్టి అది వర్కౌట్ అవుతుందా? అది అందుకంటున్నాను, ఇప్పుడైతే ఇప్పుడు వరకు ఆమె పొలిటికల్ యాక్షన్స్, ఆమె పొలిటికల్ ప్రొనౌన్స్మెంట్స్
ఆమె పొలిటికల్ ప్రాజెక్టుకు ఉపయోగపడే రకంగా స్థాయిలో లేవు. ఆమె చెప్పే ఇష్యూస్ కావచ్చు, ఆమె చెప్పే కాజెస్ కావచ్చు, ఆమె ఏలెత్తి చూపుతున్న వ్యక్తులు కావచ్చు, ఇవేవి కూడా ఒక బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటు భూమికకు ఉపయోగపడవు. ఎందుకంటే దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంలో తెలంగాణకు అవకాశం లేకుండా పోతుంది అని ఒక బలమైన అస్తిత్వాన్ని ఆయుధంగా మార్చుకుని పార్టీ పెడితేనే సాధ్యం కాలే కదా. సో దేవేంద్ర గౌడ్ టీడీపీ నుంచి ఎందుకు వచ్చారు? టీడీపీలో తెలంగాణ పదవి నిషేధించారు, అందుకే తాను బయటకు వచ్చానన్నాడు కదా. సో అందువల్ల ఒక బలమైన ఐడెంటిటీ, బలమైన భూమిక లేకుండా రాజకీయ పార్టీలు ఎక్స్పెరిమెంట్, పొలిటికల్ స్టార్టప్ సక్సెస్ కావు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అందుకొక బిగినింగ్గా ఉండగలగాలి. సో ఆమె కాస్త ఆ మోర్ ప్రిపేర్డ్గా, మోర్ స్ట్రాటజిక్గా ఒక ఎవాల్వ్ చేసుకున్నాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిందే. ఆదరాబాదరాగా ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తీరు డెఫినెట్గా ఆ పొలిటికల్ ప్రాజెక్ట్గా మాత్రం ఉపయోగపడదు. కానీ ఒకదానికి ఆమెను అప్రిషియేట్ చేయాలి. బీఆర్ఎస్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. అవును, ఆమె రాజీనామా చేయమని కూడా ఇంతవరకు ఏ నాయకుడు గట్టిగా నిలదీసింది కూడా ఏమీ లేదు. మళ్ళీ ఆమె గెలవడానికి కూడా స్కోప్ ఉండదు, ఎందుకంటే అది లోకల్ బాడీ సీట్. పోనీ ఏదో గ్రాడ్యుయేట్ సీటు, టీచర్ సీటు నేను రాజీనామా చేశాను, మళ్ళీ పోయి ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తాననే అవకాశం కూడా లేదు ఆమెకు. అందువల్ల ఆ మేరకు ఆమెను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా, ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరఫున పోటీలు కూడా చేస్తున్నా కూడా రాజీనామాలు చేస్తలేరు కదా. అందువల్ల ఆ పొలిటికల్ మొరాలిటీని మాత్రం పాటించినందుకు అభినందించాలి. అంటే నాగేశ్వర గారు దాన్ని ఒక స్ట్రాటజీ లాగా చూడకూడదా? ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ గారు పదే పదే ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, కేంద్ర మంత్రి పదవికి ఇలా రాజీనామాలు చేసి ఉద్యమాన్ని, పార్టీని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి స్ట్రాటజీ ఏమన్నా కనిపిస్తుందా ఇందులో? అదే కేసీఆర్ తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు వాళ్ళందరి చేత రాజీనామా చేయించి పోటీ పెట్టించి టీఆర్ఎస్ను మరింత ముందుకు తీసుకుపోవాలి అనే స్ట్రాటజీ ఫాలో కాలే. మీరు గమనిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా తమ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయించి హైదరాబాద్ గడ్డపై కూడా మాకు బలం ఉంది అని ప్రజలకు చూపెట్టి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దామన్న స్ట్రాటజీని ఫాలో కావడం లేదు కదా. అందువల్ల స్ట్రాటజీ కొరకైనా పొలిటికల్ మొరాలిటీ ఫాలో అయితే అభినందించాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ ఆ స్ట్రాటజీ కూడా అప్రిషియబులే కదా అంట నేను. రైట్. నాగేశ్వర గారు, ఫైనల్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కవిత ఇప్పుడు చేసింది, క్లియర్ చేసింది. ఆమె కేసీఆర్ ఫోటోతోనే తాను కార్యక్రమాలను చేపడతాను ఒక కామెంట్ చేశారు. తర్వాత కేసీఆర్కు తాను రాసిన లేఖను ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు, పేరు చెప్పలేదు, ఇప్పుడు చెప్పేశారు సంతోష్ కుమార్ లీక్ చేశారని. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి, కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అంటే ఇప్పటిదాకా బయట ఉన్న పర్సెప్షన్ కేటీఆర్ గ్యాంగే అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. చివరికి మనం చూసాం ఎంత వివాదమైందో, హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కేటీఆర్ పై దుష్ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ కవిత ఇప్పుడు చెప్తుంది కేటీఆర్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, హరీష్ రావు, సంతోష్, శ్రావణ్ వీళ్ళు ముగ్గురు ట్యాప్ చేశారని. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలను, ఎలా చూడాలి? ఆమె టార్గెట్ క్లియర్గా సంతోష్ రావు. అది నిజమా అబద్ధమా అనేది నేను చెప్పను, కానీ అది రాజకీయంగా ఉపయోగపడుతుంది అనే పాయింట్ లేదు అక్కడ. అవును. సో సంతోష్ రావు ఇది నాట్ ఏ పొలిటికల్ గా ఒక రాజ్యసభ సభ్యుడే కావచ్చు, కానీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే మనిషి కాదు. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ పైన ట్యాపింగ్ చేశాడన్నా రాజకీయంగా కాస్త వేడెక్కుతుంది, కానీ సంతోష్ రావు పైన ఆరోపణ వల్ల కవితకు జరిగే పొలిటికల్ ప్రయోజనం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం అది. అందువల్ల ఆమె వ్యూహాత్మకంగానే కేటీఆర్ను కూడా ఓన్ చేసుకోవాలని అనుకున్నాక సహజంగానే ఇదే మాట్లాడాల్సింది. ఇప్పుడు అంటే ఆమె ఇప్పుడు కేటీఆర్ను ఒక పైన కూడా టెలిఫోన్ ట్యాపింగ్ సంతోష్ రావు చేయించాడని, ఇలా సంతోష్ రావు ఫ్యామిలీలో పార్టీలోని అత్యున్నత నాయకత్వంలోనే ఒక అలజడి క్రియేట్ చేయాలన్నది ఆమె వ్యూహంగా కనబడుతుంది. అందుకే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గురించి నాకు రాజేశ్వర్ రెడ్డి మెసేజ్ పంపాడని చెప్పి మా ఫోన్లో మెసేజ్ ఇప్పుడు కూడా ఉంది అన్నట్టు మాట్లాడారు కదా. సో అందువల్ల ఒకరికొకరికి ముళ్ళైతే పెట్టింది మాట నిజం. ఈ ముడులు మీరు ఇప్పుకోవడానికి తంటాలు పడాలి అని. కానీ అల్టిమేట్గా అది ఏమవుతుంది అంటే
ఇట్ డజంట్ మేక్ ఎనీ పొలిటికల్ మీనింగ్. అది సమస్య. రాజకీయాల్లో రాజకీయ అర్థాలు ఉండాలి. సో మీకు చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద పంచాయతీలు కూడా చాలా ఆ మేజర్ పంచాయతీకి రిలవెంట్ లేని, ఇప్పుడు ఇద్దరు కలిసి ఈ భూముల పంచాయతీ గురించి కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఈ భూమి నాదంటే ఈ భూమి లేదా ఆస్తుల పంచాయతీ గురించి కొట్లాడుకుంటున్నారు. ఆస్తుల గురించి కొట్లాడుకోవాలి కానీ ఇంకా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు వదిన అన్నం పెట్టలేదు అని మరిదంటే లేదు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే కెరియలేదు అని మాట్లాడుకుంటే ఉపయోగం ఉంటుందా దానివల్ల? సో అందువల్ల నీకు కోర్ ఇష్యూ అండ్ పెరిఫరీ, ఇప్పుడు కవిత మాట్లాడిన అన్ని పెరిఫెరల్ ఇష్యూస్, కోర్ ఇష్యూ టచ్ కాకుండా పాలిటిక్స్ ముందుకు పోవు. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి కవిత రేపిన దుమారం బీఆర్ఎస్లో ఏ రకంగా ఉండబోతుంది, ముందు కవిత చేసిన విమర్శలు ఆరోపణలపై హరీష్ రావు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, అదేవిధంగా మిగిలిన హరీష్ రావు కూడా ఆయన అందుబాటులో లేరు, వాళ్ళ కూతురు యూకేలో విద్యను అభ్యసిస్తుంది, అక్కడికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మనం చూడాలి, వేచి చూడాలి. మొత్తానికి కవిత ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం ఆమె రాజకీయ ప్రయాణానికి ఒక రాజకీయ పార్టీగా ఆమె రూపొందాలన్నా, రాజకీయ నేతగా మారాలన్నా ఏ మాత్రం దూరం చేసే అంశంగా మాత్రం లేదని నాగేశ్వర్ గారు క్లియర్గా చేస్తున్నారు. అదేదో వాళ్ళ ఇంటర్నల్ కుటుంబ పంచాయతీని మీడియా ముందుకు తెచ్చినట్టే ఉంది తప్ప అలా విషయం లేదు అనేది క్లియర్గా నాగేశ్వర్ గారు చెప్తున్న అంశం. ఇది ఎలా ఉంటే ముఖ్య